కరీంనగర్ అండ్ నిజామాబాద్ దాని మీద ఈ బెల్ట్ల మీద కూడా జర మాట్లాడదాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ డేటా గిట్లా మనం తీసుకొని చూస్తే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో భలా బండి సంజయ్ అయితే ఇవాళ కరీంనగర్ మున్సిపాలిటీలలో క్రెడిట్ బండి సంజయ్కి ఇవ్వాలా, ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వద్దు నేను అంటలేను. బట్ హుస్నాబాద్ యొక్క డిఫీట్ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? హుస్నాబాద్లోనైతే 0 వచ్చినాయి. 0 పార్టీ గుర్తేది పువ్వు, పంచనమేంది సైకిల్. నేనేమంటున్నా అంటే ఈ సైకిళ్ళు తీసుకున్న ఇంట్లోళ్ళు కూడా ఓటేస్తుంటే హుస్నాబాద్లో 0 రాకపోతుండే కదా, ఒక సీట్ అని వచ్చేది కదా. సెంటర్ చెప్పినా మీరు సమన్వయం పాటించాలా, కలిసికట్టు ఉండాలా, పార్టీని ముంగటికి తీసుకుపోవాలా అని ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా వాళ్ళ చరిత్ర కోసం, వాళ్ళ చరిష్మా కోసం ఇండివిజువల్గా పనిచేస్తున్నప్పుడు టీమ్ స్పిరిట్ అనేది కార్యకర్తలు మిస్ అవుతుండ్రా లేదా? బేతి మహేందర్ రెడ్డిని ఓడగొట్టడానికి ఏ క్యాండిడేట్ ఉండే? అగర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉండుంటేనే నాకు గర్వపడుతుండే. ఆయన మీద పోటీ చేసి గెలిచింది బీఆర్ఎస్ కింద వచ్చిన ఒక క్యాండిడేట్. అంటే మన కార్యకర్తలు కరువైనరు. అంటే నీ బూత్ వీక్నెస్, నీ లోకల్ క్యాడర్ డెప్త్ ఏమున్నది అని అన్నది బయటపడ్డది. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎదిగింది. నువ్వు కేవలం మనం ఒక పిన్ను పెట్టినాం కరీంనగర్లో, బట్ ఇక్కడ పెద్ద బటనే వేసినాం, మనం చెద్దరుగా పినాం. రాయకల్, మెట్పల్లి, నిజామాబాద్ ఇదంతా. అయితే ఇలా రాజకీయాలలో మళ్ళీ అరవింద్ ధర్మపురి స్టైల్ మ్యాటర్ అవుతుందా, లేకపోతే బండి సంజయ్ కుమార్ స్టైల్ మ్యాటర్ అవుతుందా? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇవాళ మనము జర కరీంనగర్ అండ్ నిజామాబాద్ దాని మీద ఈ బెల్ట్ల మీద కూడా జర మాట్లాడదాం. ఎక్స్క్లూజివ్ కరీంనగర్ ఇంకా నిజామాబాద్ అంటే బండి సంజయ్ కుమార్ అండ్ అరవింద్ ధర్మపురి మీద కూడా ఈ టెరిటరీ మీద కూడా విశ్లేషణ చేయాలి. అగర్ కరీంనగర్ బెల్ట్ మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్ డేటా గిట్లా మనం తీసుకొని చూస్తే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో భలా బండి సంజయ్ అని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా మంచిగానే మాట్లాడి ఆబ్వియస్గా వచ్చినాయి. అయితే ఇవాళ కరీంనగర్ మున్సిపాలిటీలలో క్రెడిట్ బండి సంజయ్కి ఇవ్వాలా, ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వద్దు నేను అంటలేను. బట్ హుస్నాబాద్ యొక్క డిఫీట్ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? సిరిసిల్ల ఓటమి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? వేములవాడ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? హుజురాబాద్ ఓటమి ఎవరికి ఇవ్వాలా? జమ్మికుంట ఎవరికి ఇవ్వాలి? హుస్నాబాద్లోనైతే 0 వచ్చినాయి. 0 ఇది మీరు అర్థం చేసుకుంటారా అని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది క్లియర్ కట్గా బూతుల యొక్క వీక్నెస్ చెప్తుందా లేదా? ప్లస్ సెంటర్ చెప్పినా మీరు సమన్వయం పాటించాలా, కలిసికట్టు ఉండాలా, పార్టీని ముంగటికి తీసుకుపోవాలా అని ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా ఈ చివాట్లు తీసుకొని వచ్చి చెదళ్లకు పట్టించి వాళ్ళ చరిత్ర కోసం, వాళ్ళ చరిష్మా కోసం ఇండివిజువల్గా పనిచేస్తున్నప్పుడు టీమ్ స్పిరిట్ అనేది కార్యకర్తలు మిస్ అవుతుండ్రా లేదా? ఆబ్వియస్గా. ఎందుకంటే ఈ ఏరియాలో మనకేం లేకుండే. ఈటల రాజేందర్ వచ్చిన తర్వాత సింగిల్ డిజిట్ ఉన్న ఓట్ షేరు మనకు ఆల్మోస్ట్ డబుల్ డిజిట్కి వెళ్ళిపోయింది. నాయకులు ట్విస్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈటల రాజేందర్ వస్తేనే అయిందా అని చెప్పి మాట్లాడితే నేను ఈటల రాజేందర్కి సపోర్ట్ చేస్తలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేతి మహేందర్ రెడ్డి ఉన్నారండి. బేతి మహేందర్ రెడ్డి జనసేనకి పోటీ చేశాడు. టఫ్ కాంపిటీషన్ ఇచ్చిండా లేదా? 200 సీట్లతోనే ఓడిపోయింది అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయితే బేతి మహేందర్ రెడ్డిని ఓడగొట్టడానికి ఏ క్యాండిడేట్ ఉండే? అగర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉండుంటేనే నాకు గర్వపడుతుండే. బేతి మహేందర్ రెడ్డి రాజీనామా చేసినందుకు ఆయన వ్యక్తిగత ఆలోచనలకు పార్టీ సిద్ధాంతాన్ని అది పెట్టిండని చెప్పి నేనే ఆయనకు వ్యతిరేకిస్తుండే. బట్ ఇలా బేతి మహేందర్ రెడ్డి నేను కదా కార్యకర్త, ఇన్ని రోజుల నుంచి ఉన్నది, కాళ్ళు కూడా మొక్కినా కదా, నాకు టికెట్ ఇవ్వలే కదా అని చెప్పి బాధపడుతూ రాజీనామా చేసి జనసేన నుంచి టికెట్ తీసుకుంటే ఆయన మీద పోటీ చేసి గెలిచింది బీఆర్ఎస్ కింద వచ్చిన ఒక క్యాండిడేట్, ప్రతిపక్షంలోకి వచ్చిన ఒక క్యాండిడేట్. అంటే మన కార్యకర్తలు కరువైనరు. అది వేరే విషయం. కాళ్ళకు గజ్జలు కట్టుకొని కొంతమంది కేంద్ర స్థాయి మంత్రులలో ఉండి కూడా వాళ్ళు తిరిగినరు, అక్కడ తిరిగిపించిండ్రు, మీడియాను మేనేజ్ చేసిర్రు, ఓట్లను మేనేజ్ చేసిర్రు, ఎక్సెట్రా ఎక్సెట్రా. రాజకీయాలలో అవన్నీ కామన్ ఉంటాయి. బట్ ఎవరి మీద గెలిచిండు అంటే బయటకే అప్పు తెచ్చుకున్న క్యాండిడేట్ మీదనే ఇవాళ ఎక్స్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త జనసేనకు పోయి ఓడిపోయిండు. కరెక్టా రాంగా? అంటే నీ బూత్ వీక్నెస్, నీ లోకల్ క్యాడర్ డెప్త్ ఏమున్నది అని అన్నది బయటపడ్డది. ఇప్పుడు నేను నిజామాబాద్కి వస్తే ఇవాళ అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎదిగింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాగా కేవలం నిజామాబాద్లోనే లేదు, అది ఇందూరులోనే లేదు, మళ్ళీ బెట్పల్లిలో కనబడ్డది, రాయకల్లో కనబడ్డది. భారతీయ జనతా పార్టీ పాకిందా లేదా? నువ్వు కేవలం మనం ఒక పిన్ను పెట్టినాం కరీంనగర్లో, బట్ ఇక్కడ పెద్ద బటనే వేసినాం, మనం చెద్దరుగా పినాం. రాయకల్, మెట్పల్లి, నిజామాబాద్ ఇదంతా. అయితే ఇలా రాజకీయాలలో మళ్ళీ అరవింద్ ధర్మపురి స్టైల్ మ్యాటర్ అవుతుందా, లేకపోతే బండి సంజయ్ కుమార్ స్టైల్ మ్యాటర్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. బికాస్ హుస్నాబాద్ 0,
ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వెనకటికి ఒకళ్ళు బర్త్డే అయింది, బర్త్డేలు అయితే సైకిల్ పంచారు, పార్టీ గుర్తేంది పువ్వు, పంచనమేంది సైకిల్. నేనేమంటున్నా అంటే ఈ సైకిళ్ళు తీసుకున్న ఇంట్లోళ్ళు కూడా ఓటేస్తుంటే హుస్నాబాద్లో 0 రాకపోతుండే కదా, ఒక సీట్ అని వచ్చేది కదా. అంటే సైకిల్ పంచడమో, సైకిల్ టైర్లు పంచర్ కావడమో, పంచతంత్ర కథలు చెప్పడంలోనో ఓటర్లు ఓటేయరు. సంక్షేమం ఏడుంటే ఆడ ఓటేస్తారు. లేకపోతే మనం హుస్నాబాద్లో చొప్పదండిలో, వేములవాడలా, జమ్మికుంటలా, హుజురాబాద్లా, సిరిసిల్లాలా అంటే బెనిఫిట్లు ఇచ్చినంత మాత్రాన ఓటర్ లాయాలిటీ మాకు కట్టుబడి ఉంటాడు అని అనేది రాంగా కాదా? రాంగా కాదా? నువ్వు బూత్ లెవెల్ గట్టిగా ఉన్నదా, నీ బూత్ లెవెల్ వీక్నెస్ ఈయనే బయటపడ్డది. కరెక్టా రాంగా నేను చెప్పింది? గవర్నమెంట్ మెషినరీలో నువ్వు పెనట్రేట్ జస్ట్ మేనేజ్ చేసినావు, మళ్ళీ మేనేజ్ ఎవడు చేసిండు, మ్యాథమెటిక్స్ ఎవడు మాట్లాడిండు అని అనేది ఇంపార్టెంట్. అది కరీంనగర్ నిజామాబాద్ చూస్తే క్లియర్ కట్గా తెలిసిపోతుంది. డంకెప్ప చోటు మాట్లాడుకోవాలి. గట్టి పోటీ నేను రామచంద్రరావు గారికి క్రెడిట్ ఇచ్చినప్పుడు చెప్పిన, ఆయన రథసారథ్యంలో ఏ రకంగా ముంగడికి పోయింది. నారాయణపేట, పరకల్, చోటుప్పల్, కొత్తగూడెం, అసలు బీజేపీ పోటీ ఏదిరా అని అనుకున్న జాగాలు కూడా కొత్తగూడెం పోయింది అన్నట్టు. అసలు ఇంకో హైలైట్ చెప్తా చూడు, మళ్ళీ పొద్దున్న లేస్తే మనం హిందుత్వం మాట్లాడతాం కదా, ఖమ్మంలో పీ కడలు కట్టమా, భద్రాచల శ్రీరాముడే ఉన్నాడు ఆడ. కరెక్టా రాంగా? అంటే బాటమ్ లైన్ ఎట్లుంటుంది అని అంటే ఫ్రెండ్స్, నీ ఓట్ షేర్ అనేది ఏదైతే ఉంటుందో చూడు, యాక్చువల్గా పబ్లిక్ సెంటిమెంట్ అంటేనే నీ ఓట్ షేర్. నేను ఇలా అది కొట్టినా, నేను ఇలా ఇది కొట్టినా, నేను ఇలా ఒక్కరోజు కాలర్ ఎగరేసిన అని అంటే అది బర్త్డే కేక్ లాంటిది. కరెక్టా రాంగా? బర్త్డే వస్తే కొత్త బట్టలు వేస్తావు, కేక్ వస్తావు అంటే అది ఏమంటారు, ఎలక్ట్రల్ అవుట్కమ్ అంటారు. అది ఏంది, సీట్ షేర్. బట్ నువ్వు నిజంగానే క్యారెక్టర్గా ఉన్నావు అనుకో, ప్రతిరోజు బర్త్డేనే కదా, ప్రతిరోజు బర్త్డేనే కదా. ఇక లాస్ట్కి ఏమొస్తుంది అంటే పొలిటికల్ బ్రోకరేజ్ అని అంటారు, ఒకటి నెగోషియేషన్, పొలిటికల్ నెగోషియేషన్ అంటారు. ఇదేంది తెలుసా, నువ్వు ఆడవిత్తు నేనే ఇత్తనం పెడతా, ఈ ఇత్తనం ఇత్తు పిత్తు అని మాట ఉంటుంది చూడు, ఇదే నెగోషియేషన్ అని అంటారు. అప్పుడేమో పిత్తు, ఇప్పుడేమో అదే ఇత్తు. ఇదేంది పొత్తు అని అంటారు. ఏం రైమింగ్ రా, ఆనాటి పిత్తు ఈనాటి ఇత్తు, ఇదేమి పొత్తు అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. నాకు తెలిసి నిజామాబాద్లో అట్లాంటి రిజల్ట్లు ఏం లేవు. స్ట్రీట్ లెవెల్ పాలిటిక్స్కి, స్టేట్ లెవెల్ పాలిటిక్స్కి ఇగో క్లియర్ కట్గా ఈ రిజల్ట్ చూపుతున్నాయి. ఎక్స్ ఆఫీషియో మెంబర్లు కలిపినా కానీ రికార్డ్గా చెప్పాలనంటే నిజామాబాద్లో గట్టిగానే ఉండే. ఎంఐఎం కొట్టుకుపోయింది, హైజాక్ చేసింది ఆడ, ఎంఐఎం కొట్టుకుపోయింది. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా గిరీష్, ఇది ఏంది అని అంటే, మళ్ళీ హుస్నాబాద్లో 0 అని అంటే, హుస్నాబాద్లో ఎవరు ఉన్నారు, ఒక మంత్రి ఉన్నాడు కాంగ్రెస్కి. భారతీయ జనతా పార్టీని మనం తాకట్టు పెట్టామా చెప్పు? మనం తాకట్టు పెట్టామా? వేములవాడలో ఏమే, చొప్పదండిలో ఏమే, సిరిసిల్లాలో ఏమే, కరెక్టా రాంగా, హుజురాబాద్లో ఏమే, జమ్మికుంటలో ఏమే అనేది ఒక క్వశ్చన్ వస్తుంది కదా. అయితే ఇలా పాలిటీషియన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చూడు, నేనేం అడుగుతున్నానంటే, అరవింద్ ధర్మపురి చైర్ యొక్క మ్యాథమెటిక్స్ మీద డిపెండ్ అయ్యిండు. కరెక్టా రాంగా? కెమెరా మ్యాథమెటిక్స్కి దూరం ఉన్నాడు. రాయకల్ కొట్టే, మెట్పల్లి కొట్టే, నిజామాబాద్ కొట్టే, ఆర్మూర్ కొట్టే, భీమ్గల్ కొట్టే, 0 ఏడన్నా కొట్టిండా? 0 లేదు. 0 అంటే కొంచెం జర ఆలోచించాల్సిన విషయం. సరే, హుస్నాబాద్లో మనకు నెట్వర్క్ లేక అని కాదు, హుస్నాబాద్లో లీడర్లు లేరా? మన భారతీయ జనతా పార్టీలు ఉన్నారు కానీ నువ్వు రావద్దు. ఎందుకు? ఆయన గిరీష్తో మంచుకుంటాడు, లేకపోతే ఇంకో నాయకునితో మంచుకుంటాడు, లేకపోతే ఎక్స్తో ఉంటాడు. ఆ ఎక్స్తోని, వైతోని, గిరీష్తోని నాకు కూడా నేను ఆయన రానియా. ఇది రాజకీయం ఏడవుతుంది అంటే పెద్దపాటు ఇండిపెండెంట్ పార్టీ అంటారు దీన్ని. కరెక్టా రాంగా? పెద్ద పార్టీ ఇండిపెండెంట్ అంటే పెద్ద స్థాయి ఇండిపెండెంట్ పార్టీ. కరీంనగర్లో అదే నడిచింది. బట్ ఇక్కడ రాకేష్ రెడ్డి, అరవింద్ ధర్మపురి కలిసి క్యాంపెయిన్ చేసిరు. రాకేష్ రెడ్డి, అరవింద్ ధర్మపురి, ఇంకా నిజంగా చెప్తే ధన్పాల్ సూర్యనారాయణ కలిసి పోటీ చేసిరు. అంటే కలిసి పోటీ అంటే క్యాంపెయిన్ చేసిరు, కలుపుకొని పోయారు, కలిసిపోయారు. చైర్ మ్యాథమెటిక్స్ కెమెరా మ్యాథమెటిక్స్ కంటే పెద్దది అని చెప్పి ఒక క్లియర్ యాంగిల్ బయటపడ్డదాడు. దిక్సూచి పర్ఫార్మెన్స్ పాలిటిక్స్ అంటారు దీన్ని. పర్ఫార్మెన్స్ పాలిటిక్స్లో ఎవరు నిలబడ్డారు? ఇప్పుడు మీరు అనొచ్చు నేను విమర్శ చేస్తున్నానని. మీరు దయచేసి అర్థం చేసుకోండి, నేను విమర్శ చేసే ప్రయత్నం చేస్తలే. నేను నా దేశ నరేంద్రుడికి వత్తాసు వలుకుతున్నా. బీజేపీని విమర్శ చేస్తూ నా దేశ నరేంద్రుడికి వత్తాసు వలుకుతున్నా, సపోర్ట్ చేస్తున్నా. అదేంది గిరీష్, నువ్వు ఇక్కడ పొగ పెట్టుకుంటా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని అంటే, నీ లోకల్ బాడీలో దరిద్రం ఇట్లానే నడిచింది అనుకో, రేపు ఎత్తుగడలు మీకే వస్తాయా? రేపు వేరోడు చేయలేడా? పొద్దున పూట మనం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని, మధ్యాహ్నం పూట కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని, సాయంత్రం కాగానే కాషాయం పార్టీ అని అంటే పబ్లిక్ నమ్ముతారా? పబ్లిక్కి తెలియదా? అందుకే ఏం చేసిర్రు, మున్సిపల్ కార్పొరేషన్ వీడు ఉన్న దగ్గర చలో ఏదో చూద్దామని చెప్పి ట్విస్ట్ చేసిర్రు. బట్ వేరే దగ్గర ఏం ట్విస్ట్ చేసిర్రు, కొట్టిర్రు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ వాడుకుంటుంది, బీఆర్ఎస్ వాడుకుంటుంది, ఇండిపెండెంట్లు కూడా వాడుకుంటారు. అయ్యా బీజేపీకి అర్థమవుతలేదు. ఎట్లా చెప్పాలా? చెయ్యగానే ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ కరీంనగర్లో సైలెంట్గా ఉన్నది. ఆ సైలెంటు విక్టరీకి సైడ్ మూవ్ అయింది. అదే నిజామాబాద్లో కాలే. అంటే బ్యాలెన్స్ చేసింది బీఆర్ఎస్ రాజకీయం. అంటే మీ
జీరో ఎట్లయితే వచ్చినా చూడు, ఆ జీరో వచ్చిన దానికి మీ రియాక్షన్స్ బాగున్నాయి అని చెప్పి చాలామంది మాట్లాడతారు. నేనేమంటా అంటే రిజల్ట్ రానికే స్లోగన్లు నడవాయి, వార్డ్ లెవెల్ డిసిప్లిన్ కావాలా. అది అరవింద్ ధర్మపురి యొక్క టెరిటరీ క్లియర్ కట్గా చూపించింది ఆ మ్యాథమెటిక్స్. వార్డ్ లెవెల్ డిసిప్లిన్ అనేది చూపించింది. కొన్ని ఘటనలు జరిగినాయి, ఇలా కొన్ని పేపర్లలో వచ్చినాయి, కొన్ని సోషల్ మీడియాలలో కూడా వచ్చినాయి. ఆడ ఇట్లయింది, కార్యకర్తలు ఇట్లా చేసిరు అంటే కార్యకర్తలను గెలిపితే ఎవరు వదిలిపెట్టరు, అది ఎవరి టెరిటరీ అయినా సరే. కాకపోతే రిజల్ట్ ఏమొచ్చింది అని అనేది చాలా ఇంపార్టెంట్.